ఈ రోజు వీడియోలో మా ఇంట్లో మేమెప్పుడు రెగ్యులర్‌గా చేసుకునే కాకరకాయ పులుసు రెసిపీనైతే చూపించబోతున్నాను. ఇది అస్సలు చేదు లేకుండా ఉంటుంది అనైతే చెప్పను కానీ, కొంచెం చేదు, పులుపు, తీపి ఇలా మిక్సింగ్‌గా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మరి లేట్ చేయకుండా ఈ కాకరకాయ పులుసు రెసిపీని ఎలా చేయాలో చూసేద్దాము. దీనికోసం నేనిక్కడ పావు కిలో వరకు కాకరకాయలనైతే తీసుకున్నాను. తర్వాత వాటిని బాగా కడుక్కుని రెండు వైపులా కూడా కొనలు కట్ చేసుకుని ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నాము అంటే పిల్లలు తీసి పడేయకుండా ఇష్టంగా తింటారనమాట. నేనైతే ఇలా చిన్నగా కట్ చేసుకుంటాను. ఒకవేళ మీకు రౌండ్‌గా కట్ చేసుకోవాలి అనుకుంటే అలా కూడా కట్ చేసుకోవచ్చు. మీకు పులుసు అస్సలు చేదు రాకుండా ఉండాలి అంటే మాత్రం ఇలా కట్ చేసిన తర్వాత కొద్దిగా ఉప్పు, పసుపు రాసి ఒక పావుగంట సేపు వీటిని అలాగే వదిలేయాలి. నెక్స్ట్ మనం పులుసుకు కావాల్సిన చింతపండునైతే నానబెట్టుకోవాలి. నేనిక్కడ పావు కిలో కాకరకాయలు తీసుకున్నాను కదా! దాంట్లోకి చిన్న సైజు నిమ్మకాయ అంతా చింతపండునైతే కడుక్కుని